బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. ప్రభాకర్ రావును ప్రధాన నిందితుడిగా చేర్చుతూ కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రభాకర్ రావుతో పాటు ఓ ప్రైవేటు వ్యక్తికి సైతం నిందితుడిగా చేర్చారు. ప్రభాకర్ తో పాటు సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు చెబుతున్నారు. ప్రభాకర్ రావు కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని స్పష్టం చేశారు. ఎస్ఐబిలోని హార్డ్ డిస్క్ ను ధ్వంసం చేసి ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అనే నిర్ధారించారు. ఆయన ఆదేశాలతోనే మాజీ టీఎస్పీ ప్రణీత్ రావు హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారని చెప్పారు. ప్రభాకర్ రావు చెప్పిన నెంబర్లను సైతం ట్యాపింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ నెమ్మదిగా జారుకుని అమెరికాకు వెళ్లిపోయారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇక తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావే ప్రధాన నిందితుడిగా పోలీసులు తేల్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, అటు ప్రభాకర్ రావుతో పాటు ఇంకొక ప్రైవేటు వ్యక్తి కూడా ఈ కోణంలో ఆయన హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మొత్తం ప్రణీత్ రావు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు బయటపడిన తర్వాత మొత్తం ఎవిడెన్స్ అంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రైవేట్ వ్యక్తిని ప్రభాకర్ రావు పురిగొల్పినట్టుగా సమాచారంతో ప్రైవేట్ వ్యక్తి ప్రణీత్ రావు దగ్గరికి వెళ్ళాడు. ప్రణీత్ రావు దగ్గరికి వెళ్ళిన తర్వాత వారు ఏ విధంగా హార్డ్ డిస్క్లు కానీ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ వేసి ఎలక్ట్రానిక్ కటర్స్ తీసుకొని వచ్చి డిస్ట్రాయ్ చేసినట్టుగా పోలీసు విచారణలో ఇవాళ తేటతెల్లమైనటువంటి నేపథ్యం ఏర్పడింది. దాంతోపాటు ఈ కేసులో అత్యంత కీలకంగా కూడా ప్రభాకర్ రావు ఉన్నాడు కాబట్టి ప్రభాకర్ రావుని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది. ఖచ్చితంగా కూడా అమెరికాకి వెళ్లి రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి కూడా ఆయన అరెస్ట్ తీసుకురావాలని కూడా పోలీసులు ప్లాన్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. దాంతోపాటు ఈ ప్రభాకర్ రావు కనుసరణలోనే ఫోన్ ట్యాపింగ్ అంతా కూడా జరిగిందనేది కూడా పోలీసులు ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇదే విషయాన్ని కూడా వారు రిపోర్ట్ లో కూడా రాసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు ఈ ప్రభాకర్ రావు ఆదేశాలతో హార్డ్ డిస్క్ అన్ని కూడా ధ్వంసం చేశారనేది కూడా ప్రణీత్ రావు కూడా ఇప్పటికే ఆయన వాంగ్మూలం ఇచ్చాడు, స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఇదే విషయాన్ని కూడా రాధాకృష్ణరావు కూడా కన్ఫర్మ్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రణీత్ రావుతో పాటు రాధాకృష్ణరావు కూడా ప్రభాకర్ రావు ఫోన్ చేసి డిస్టార్జ్ చేయమని కూడా చెప్పినట్టుగా పోలీసు విచారణలో తేలినట్టుగా మనకు తెలిసింది. దాంతో పాటు ప్రభాకర్ రావు చాలా వరకు కూడా నెంబర్లు ఇచ్చాడు. ఆ నెంబర్లన్నీ కూడా రాసుకొని ఎప్పుడు ఏ సమయంలో వీటంతా కూడా ట్యాప్ చేయాలన్న దానిపై కూడా ఆ ప్రణీత్ రావుకి ప్రభాకర్ రావు ఒక ఆదేశాలు ఇచ్చారంటూ కూడా ఆయన ఆ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతో పాటు ఇవన్నీ కూడా బాగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో సడన్ గా గవర్నమెంట్ మారిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నా పైన చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశంతో అలాగే ఎస్ఐబిలో ప్రణీత్ రావుకి పోస్టింగ్ వేరే చోటుకు మార్చడము ఇవన్నీ పరిణామాలు చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క తప్పులన్నీ బయటకు తీస్తారన్న ఉద్దేశంతో ఆయన బయటపడే ఉన్నటువంటి ప్లేస్ లోనే అమెరికాకి చెక్కిస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎప్పుడైతే ప్రణీత్ రావుని అరెస్ట్ చేస్తారనేసి ఊహాగానాలు వచ్చిన తర్వాత వెంటనే అమెరికాకు ఆయన వెళ్ళిపోయినట్టుగా పోలీస్ విచారణలో తేలింది. రైట్, థ్యాంక్ యూ రాణా.